హాయ్ అండి, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఏమడుగుతున్నారంటే, అక్క ఇంగ్లీష్కిను యాప్టిట్యూడ్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేటువంటి సోర్సెస్ చెప్పండి అక్క అని చెప్పేసి అన్నారు. యాక్చువల్లీ మనకు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యే ఇంగ్లీష్కి అండ్ మ్యాథ్స్కి అది ఒకటి చెప్తాను. యాక్చువల్లీ నేను మనకు గ్రూప్ 1 మెయిన్స్లో ఇంగ్లీష్ మనకు ఎగ్జామ్ ఉంది కదా, క్వాలిఫైయింగ్ పేపర్ అది ఉంది కదా. సో అది మనకు క్వాలిఫై అయితేనే మనము మిగతా అన్ని పేపర్స్ మనకు వాల్యుయేట్ చేస్తారు, లేకపోతే చెయ్యరు. అది అందరికి తెలిసిన విషయమే కదా. సో ఆ ఇంగ్లీష్కి దానికి నేను చెప్పాను సోర్సెస్ చెప్పానండి. కాకపోతే అది ఆ వీడియో లింక్ నేను కింద ఇస్తాను. అంటే ఏం లేదండి, దానికి కూడా అంత పెద్దగా ఏం చెప్పలేదు. అంటే ఏం చెప్పానంటే, ఇంగ్లీష్కి చారిసార్ బుక్ అని ఒకటి ఉంటుందండి. అది మెయిన్ స్పెషల్గా మనకు గ్రూప్ 1 మెయిన్స్లో క్వాలిఫైయింగ్ పేపర్ కోసం మాత్రమే డిజైన్ చేయబడినటువంటి బుక్ అనమాట. అందరూ అదే చదివి వెళ్తారు, ఎందుకంటే క్వాలిఫైయింగ్ పేపరే కాబట్టి. అంటే ఒక్కొక్క సెక్షన్కి, అంటే ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ పీపుల్కి ఓసీ వాళ్ళకైతే 40, 35 ఇట్లా ఉంటుంది అనమాట. పర్సంటేజ్ మార్క్స్ ఇట్లా రావాలి అని చెప్పేసి. ఓసీ వాళ్ళకంటే నేను జనరల్ కేటగిరీ కదా, మాకు 60 మార్క్స్ అయితే రావాలన్నమాట ఇంగ్లీష్లో. అది అంతకంటే ఎక్కువ వస్తేనే మనం క్వాలిఫై అయినట్టు, 60 కంటే బిలో వస్తే మనం క్వాలిఫై కానట్టు అనమాట. సో దానికోసము ఆ బుక్కి ప్రిపేర్ అయ్యాను నేను. సో అది బాగానే వచ్చాయి అనమాట, నాకు 90.5 సంథింగ్ వచ్చాయి. సో అదే బుక్. అది దేనికండి, మెయిన్స్కి. అండ్ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో లాస్ట్ చాప్టర్ ఉంది కదా, సో దానికైతేనేమో మళ్ళీ సేమ్ అట్లాంటి బుక్కే ఒకటి తీసుకున్నాను అనమాట, డేటా అండ్ ఇంటర్ప్రిటేషన్ అని చెప్పేసి. ఆ వీడియో లింక్లో నేను చూపించాను. యాక్చువల్లీ ఆ 2 బుక్స్ ప్రెసెంట్ నా దగ్గర లేవు, లేకపోతే చూపించేదాన్ని. సో ఆ 2 బుక్స్ నేను ఆ వీడియో ఏదైతే ఇచ్చానో అది కింద నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. చాలామందికి తీసుకున్నారు, నాకు తెలిసి చాలామంది వీడియో అనేటువంటి చూశారు. సో అది అనమాట. నేను ఇప్పుడు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. మెయిన్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అక్కడ కూడా మనకి ఇంగ్లీషు, రీజనింగ్, యాప్టిట్యూడ్ ఈ మూడింటికి మనకు 20 to 25 క్వశ్చన్స్ అయితే పడతాయి. ఒక్కొక్కసారి ఎక్సీడ్ కూడా అవ్వచ్చు. సో ఈ మార్క్స్కి మనం ఏం చేయాలంటే, దీనికి నార్మల్గా రీజనింగ్ కూడా అంటే ఈజీగానే ఉంటాయండి, మరీ అంత హై లెవెల్లో ఉండవు, కాకపోతే టైం టేకింగ్ అనమాట. సో మనం ఏంటంటే ఇప్పటి నుంచి నోటిఫికేషన్ వచ్చే వరకు టైం వేస్ట్ చేయకుండా మన ప్రిపరేషన్లో వండుకుంటూనే అట్లీస్ట్ ఒక రోజులో 1 గంట అనేటువంటిది ఈ 3 సెక్షన్స్కి, అంటే ఇంగ్లీష్, రీజనింగ్, యాప్టిట్యూడ్ ఈ 3 సెక్షన్స్కి కనుక పెట్టినట్లయితే కొంచెం మనకు కొంచెం ఎక్కువ మార్క్స్ అయితే వస్తాయి అనమాట. ఈవెన్ మన కంటెంట్ అనేటువంటిది 1-2 టాపిక్స్ మిస్ అయినా కూడా మనం ఎక్కువైతే స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఫ్రీ యూట్యూబ్ రిసోర్సెస్ ఏనండి ఇవి, అందరూ వాడేటివే. కాకపోతే కొంతమందికి తెలియదు. చందన్ లాజిక్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి యూట్యూబ్ ఛానల్. సో అందులో సార్ బాగా చెప్తారు, సో అదొకసారి చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, యాప్టిట్యూడ్కి ఇంగ్లీష్ అండి. మెయిన్ ఇంగ్లీష్కి నేను ఏమంటున్నానంటే, మనకు మెయిన్స్ ఏదైతే బుక్ ఉందో చారీ బుక్ అని ఉంటుందండి. అది మెయిన్స్కి క్వాలిఫైయింగ్ పేపర్ ఉందని చెప్పాను కదా, అదే బెటర్ పర్చేస్ చేయండి. ఇప్పుడే పర్చేస్ చేయడం వల్ల మనకు దీనికి యూజ్ అవుతుంది, దానికి యూజ్ అవుతుంది అనమాట. అందులోనే మనకు ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ అసలు ఇంగ్లీష్లో మెయిన్స్కి యూజ్ అయ్యేలా ఉంటుంది. ప్రిలిమ్స్కి కూడా కొన్ని బిట్స్ అనేటువంటి నేర్చుకొని పోతే అయిపోతుంది అనమాట. ఆర్టికల్స్ ఇవే అడుగుతాడు కదా మనకి ఇంగ్లీష్లో నార్మల్గా, ప్రిలిమ్స్లో కూడా ఇట్లాంటివి అడుగుతాడు అనమాట. ఒకసారి చూడండి. సో ఆ బుక్ అనేటువంటి తీసుకొని ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయండి అప్పుడప్పుడు. అండ్ యాప్టిట్యూడ్కి అయితే మాత్రము చందన్ లాజిక్స్ చూడండి. ఇవి క్లాసెస్ అనేటువంటి వినండి, యూట్యూబ్లో ఫ్రీగానే ఉన్నాయి కదా క్లాసెస్. నేనేమంటున్నానంటే, మనకు టెక్స్ట్ బుక్ యాప్ ఉంటుందండి. యాప్లో టెక్స్ట్ బుక్ అనేటువంటి యాప్లోకి వెళ్ళి ఏంటిదంటే, మనకు పేపర్ ఏమంటారు, గ్రూప్ 4లో పేపర్ 2 సెక్రటేరియల్ ఎబిలిటీస్ అని ఉంది కదా. సో ఆ పేపర్ అనేటువంటి పర్చేస్ చేయండి. అది టెస్ట్ సీజ్ 150 రూపీస్ ఎంత ఉంటుంది. సో అది తీసుకొని అవి ప్రాక్టీస్ చేయండి ఎక్కువ. సో అవి ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మనకు అక్కడ కూడా కనిపిస్తాయి సెక్షనల్ టెస్టులు అని చెప్పేసి కూడా కనిపిస్తాయి. సో అవి ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అందులో షార్ట్ కట్స్ ఉంటాయి, 1 కాదు అంటే 2 టైప్ ఆఫ్ షార్ట్ కట్స్ అయితే ఉంటాయి అనమాట. మనకు నార్మల్గా ఒకటి మెథడ్ ఇస్తారు, అంటే లెంతీ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, దానికి షార్ట్ కట్ కూడా ఉంటుంది అనమాట. ఒకసారి చూడండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్, ఈ రెండింటికి డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, మంచి ఫార్ములాస్ అయితే ఉంటాయి అనమాట. సో లెంతీ ప్రాసెస్ కంటే ఆ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే less than 1 minute మనం చేయొచ్చు. లెంతీ ప్రొసీజర్కి వెళ్తే more than 1 to 2 minutes మధ్యలో టైం అయితే పడుతుంది. సో ఒకసారి నేను చెప్పిన రిసోర్సెస్ దగ్గర పెట్టుకొని చూడండి. అండ్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతేనేమో ఐఏఎస్ విత్ సంతోష్ అనేటువంటిది ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఐఏఎస్ విత్ సంతోష్ అనేటువంటిది ఒక యూట్యూబ్ ఛానల్. సో ఆ యూట్యూబ్ ఛానల్ అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. అట్లనే నేను ఒకటి చెప్పానండి, నేను మన టెలిగ్రామ్ ఛానల్లో చాలా వీడియోస్ పోస్ట్ చేశాను. యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది. ఈ సంవత్సరం ఎవరైనా యూపీఎస్సీ
ఇద్దాము అని అనుకునే వాళ్ళకి ఒకసారి ప్రీవియస్ పేపర్స్ని ఎట్లా ట్యాకిల్ చేస్తున్నారు వీళ్ళు. సీసాట్ అనేటువంటిది ఇయర్ బై ఇయర్ చాలా టఫ్ వస్తుంది కదా. సో ఒకసారి అది చూడండి, అది చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఇంగ్లీష్ ప్యాసేజెస్ అనేటువంటివి మనం ఎట్లా ట్యాకిల్ చేయాలి. అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్కి ఒక సీక్వెన్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట. కొన్ని మనము క్వశ్చన్స్ కాకుండా ఆన్సర్స్ నుంచి కూడా ఫైండ్ అవుట్ చేసేలాగా ఉంటాయి అనమాట. ఒకసారి ఈ ఐఏఎస్ విత్ సంతోష్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ చూడండి. ఇది మెయిన్గా యూపీఎస్సీ కోసమే, ఈ ఐఏఎస్ విత్ సంతోష్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్. అంటే యూపీఎస్సీ కోసము. నెక్స్ట్ గ్రూప్ 1కి యాప్టిట్యూడ్ అంటే ఇప్పుడు నేను చెప్పిన టెక్స్ట్ బుక్ వచ్చేసి ప్రిపేర్ అంటే మనము టెస్ట్ చేసుకోవడానికి, మన ప్రిపరేషన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అనేటువంటి టెస్ట్ చేసుకోవడానికి ఇది. కాన్సెప్ట్ అనేటువంటి నేర్చుకోవాలంటే చందన్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోండి. ఒకసారి డైలీ 2-3 బుక్స్ తీసుకోండి, ఒక బుక్ తీసుకోండి, అక్కడ టాపిక్ చూడండి, రాయండి. అండ్ వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనేటువంటి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తాయి. ట్రై చేయండి అవి ఒకసారి. అంటే టాపిక్కి అట్లీస్ట్ ఒక 5 క్వశ్చన్స్ అన్న మీరు ప్రాక్టీస్ చేసి ఇక్కడికి వచ్చి మీరు టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఏంటి టెక్స్ట్ బుక్లో యాప్లో మీ ఏదన్నా ఒకటి 100, 150 అంత ఉంటుందని, అంతకు మించి ఎక్కువ ఉండదు. కాకపోతే నేను ఏమంటున్నానంటే ఇక్కడేమో క్లాసెస్ వినండి, ఎగ్జామ్కి ఒక 1 మంత్ ముందున్నప్పుడు మనము టెక్స్ట్ బుక్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడైతే మీరు జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి, యాప్టిట్యూడ్ కానీ ఇంగ్లీష్ కానీ. ఇంగ్లీష్కి మాత్రం మీరు ఒకసారి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ గ్రూప్ 1 మెయిన్స్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ బుక్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేయగానే నేను చూపిస్తాను ఇప్పుడు మీ ముందు. యాక్చువల్లీ చారీ ఆథర్ ఉంటారండి, కానీ ఏదో వేరేది కనిపిస్తుంది నాకు. యాక్చువల్లీ నేను పర్చేస్ చేసిన అది 3 months అవే ఉంటాయి కదా మనకు అమెజాన్లో. అట్లా మనం కొని కూడా చాలా నెలలైంది కదా, 7-8 నెలలైంది కదా. సో అందుకనే కనిపించట్లేదు. సో మెయిన్స్ జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్ అని కొడితే మనకు కనిపిస్తుంది. చారీ సార్ ఉంటారనమాట, చారీ అని ఉంటుంది బుక్ పేరు, చారీ అనే ఆథర్ నేము. అది ఒకవేళ దొరికితే మాత్రం చూడండి. లేదంటే ఎవరైనా హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళు అంటే ఏమంటారు బుక్ స్టోర్స్లో ఇప్పుడు వికాస్ బుక్ స్టోర్స్ అట్లా ఉంటాయి కదా. సో ఆ బుక్ స్టోర్స్కి వెళ్తేనైతే కనిపిస్తుందండి. అంత వరి ఏం అవ్వకండి. అంటే మరీ అసలు ఏమంటారు అవి 2 రాకపోతే మరీ ఘోరంగా అయిపోతుంది పరిస్థితి అన్నట్టుగా అయితే ఏం అనుకోకండి. మీకు వీలున్నంత రిసోర్సెస్నే ఫాలో అవ్వండి. ఒక సిస్టర్ బ్రదర్ ఊరికి కామెంట్ చేస్తూ ఉండే అనమాట, అక్క యాప్టిట్యూడ్ రిసోర్స్ చెప్పండి అని. అంటే చందన్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ చూడండి, ఖచ్చితంగా మీకు ఒక కాన్సెప్ట్ అయితే వస్తుంది. నేనైతే పర్టికులర్గా నేను ఆల్రెడీ బ్యాంకింగ్కి తీసుకున్నాను కాబట్టి నాకు యాప్టిట్యూడ్ అనేటువంటిది అంత ఎక్కువ అనిపించలేదు, బర్డెన్ అనిపించలేదు. ఎందుకంటే సాల్వ్ చేసేటట్టే అనిపించినాయి అనమాట నాకు. కాకపోతే నేను ఏంటిదంటే చెప్పాను కదా, ప్రాక్టీస్ ఎక్కువ చేశాను అనమాట, చాలా ప్రాక్టీస్ చేశాను. దానివల్ల ఏమైందంటే ఒక్కొక్క క్వశ్చన్కి ఒకళ్ళు అంటే 1 minute తీసుకుంటే నేనేంటిదంటే ఒక 45-30 secondsలో అట్లా సాల్వ్ చేసేదాన్ని అనమాట. సో అట్లా అంతేనండి, ప్రాక్టీసే, దేనికైనా సరే ప్రాక్టీసే. మనకు ప్రాబ్లమ్స్ అనేటువంటి మెథడ్స్ ఇప్పుడు మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అవి నేర్చుకున్నాం అనుకోండి, నార్మల్గా ఎవరైనా చేయగలుగుతారు. కాకపోతే ఇక్కడ టైం మ్యాటర్స్ అనమాట. మనం ఏంటిది ఎక్కువ అంటే తక్కువ టైంలో మనం ఆన్సర్ చేయగలగాలి అని అంటే దట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ ఏమంటారు ప్రాక్టీస్ వీ హ్యావ్ అనేటువంటి దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో అంతేనండి, నో నీడ్ టు వరీ. మనం చెప్దాము అంటే నాకు తెలిసిన ఇంకేమైనా రిసోర్సెస్ అనేటువంటివి నేను చూస్తాను. నేను చెప్పాను కదా యాక్చువల్లీ మెండే సురేష్ అన్న దాంట్లో గ్రూప్ 1కి పేపర్స్ పెడతాడనమాట అన్న. ఎగ్జామ్స్కి ఒక 1-2-3 weeks ముందు పెడతారు, అంటే 1 month ఉన్నదనంగా పెడతారనమాట. సో ఇన్ కేస్ అట్లా కనుక పెడితే నాకు తెలుస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే నా దగ్గర యాప్ ఉంది, ఎందుకంటే నేను కూడా రాస్తాను నెక్స్ట్ టైం. సో అప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను. సో కానీ మీన్ వైల్ మీరు ఏంటిదంటే డబ్బులు పెట్టి కొనాలి అనేటువంటిది ఆలోచన పక్కకు పెట్టేసి ఫస్ట్ అయితే యూట్యూబ్లో ఫ్రీ రిసోర్సెస్ ఇవి నేను చెప్పాను కదా, ఇవి యాక్సెస్ చేయండి. ఇంగ్లీష్ మాత్రం ఖచ్చితంగా బుక్ కొనుక్కోండి, ఎప్పటికైనా యూజ్ అవుతుంది. ఓకేనా? బాయ్ అండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఓకేనా? బాయ్.